హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా, ఓ పద్ధతి వేరే ఉండాలా. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన. ఏమని కేసీఆర్ బంగారు పల్లెలు పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం, అంటే రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఎంతసేపు అనే కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినతో పెట్టిన విద్య వీళ్లకు. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతులు అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం, అంటే నేను కూడా ఉన్నా బీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మినారు, అందరూ నమ్మినారు వాస్తవంగా. ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టారు. చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు, అంటే ప్రజలకు తెలియకుండా ఉండాలి. తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఈ 7 లక్షల కోట్ల అప్పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను 40,000 కోట్ల పైచెలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతావి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి వాళ్ళు బుద్ధి చెప్తారు. మీరు తిరగబడమంటే ప్రజలు తిరగబడ్డారు. మీరు ఆల్రెడీ మిమ్మల్ని తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాని కలిస్తే ఏం మాట్లాడినారు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంటగాగలేరా? బీజేపీ అంటగాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మా హరీష్ రావు మాట్లాడతాడు నేను గజ్వేలో 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణాకి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఇన్ఫ్లోస్ లేవు. డెడ్ స్టేజ్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడిచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్ళుండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెళ్ళి రబీకి వెళ్ళే, అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్ళు కిందికి వదిలేసారు. నీళ్ళు ఇవ్వలేదు, వాటర్ ఉండి కూడా. నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పోళ్ళు. ఇలా నీళ్ళు లేకున్నా 2వ పంట పడి అన్నారు, పంటకు నీళ్ళు ఇవ్వాలంటాం.
అంటే ఇదేనా మీ మేధావితనం? అంటే ఏదైనా మాట మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా, లెక్క పక్క ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే. అటనే అహంకారం. ఎందుకు మీకు ప్రజలు మేము తిరగబడ్డరు అంటే మీ అహంకారం, కుటుంబ పాలన, ఇష్టారాజ్యంగా అవినీతి, దోపిడీ నిరూపించాలని మాట్లాడుతున్నారు. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకు మీరు జీవోలు యువులను దాచిపెట్టి మూసిపెట్టినరు? ఎందుకు ఓపెన్ టెండర్ సిస్టమ్ కాలేదు? ఫస్ట్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూ ఉన్నాయి. కేసులు వేసిండ్రు, వేసేవాడు కోర్టులో మీకు అవినీతి పైన కోర్టులో కేసు వేసిండ్రు. ఏదో రకంగా ఇష్టారాజ్యంగా అంటే 10 సంవత్సరాల అధికారులు ఉండి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. ముస్లింలకు 12% ఉన్నారు, అది కూడా అమలు చేసే కార్యక్రమం చేయలే. మీరు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏందో ప్రజలకు తెలుసు. మాట చెప్పిన మాట కట్టుబడ్డది కాబట్టి ఆనాడు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇలా 6 గ్యారెంటీ ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ప్రజా సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవాల్సింది. ఒక్కొక్క కేటగిరీ గురించి ప్రతి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిజిటలైజేషన్ కార్యక్రమం మొదలైంది, నడుస్తూ ఉంది. సో అది పూర్తిగా అయిన తర్వాత డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాలకు చేసి జరుగుతూ ఉంది. అట్లానే మరి 1-2 కార్యక్రమాలు అమలు చేస్తేనే మీరు ఇంత హైరాణ పడుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టుగా ఏదో కొంగజపం చేస్తూ ఉన్నారు. కొంగజపం చేప ఎప్పుడు పెట్టుకొస్తా అడుగుతున్న మిగడం కోసం అట్లా